రాజకీయాలు ఊరు సమస్యలు ఏం మాట్లాడదలుచుకోలేము. ఎందుకంటే మీరు మాకన్నా ఎక్కువ బాగా మాట్లాడారు పిల్లలు. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం మా ఊర్లో. ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. మీకు చాలా ధన్యవాదాలు. అయితే మనకు 1947 సంవత్సరము ఆగస్టు 15 నాడు స్వాతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనకు అంతకుముందు ఏముండే, ఒక రాజ్యాంగం అనేది దేశాన్ని ఎట్లా రూల్ చేయాలని ఒక పుస్తకం కానీ ఒక రాజ్యాంగం ఏం లేకుండే. అంతకుముందు ఏముండే, మన ధర్మశాస్త్రం ఉండే. ఆ మన ధర్మశాస్త్రం ప్రకారమే మన దేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించి ముఖ్యంగా బ్రాహ్మణస్య ముఖమాసిత్ బావు రాజ్యాన్యకృత ఒరు తదస్య యత్ పద్భాగ్యం శూద్రు అజాయతే. అంటే కేవలం కొందరికి మాత్రమే హక్కులుండే. రాజ్యం ఒక్కరి చేతులుండే, వ్యవసాయం ఒక్కరి చేతులుండే, రాజకీయం ఒక్కరు చేసేవాళ్ళు. ఈ మిగతా శూద్రులంతా వాళ్ళకు బానిసలుగా ఉండేవారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. కాబట్టి అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం కావాలని చెప్పి అనేక దేశాలు తిరిగి ఆయన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఈ కమిటీ సభ్యులు వేసారు. కాన్స్టిట్యూషన్లో ఒక 7 మంది సభ్యులతో కమిటీ వేసి ఆ కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ కమిటీ సభ్యులందరూ కొందరేమో సంస్థానాధీశులు ఉన్నాయి, కొందరు వేరే దేశాల్లో, కొందరు అనారోగ్యంతో అందరూ దూరంగా ఉన్నారు. కానీ ఈ భారమంతా అంబేద్కర్ గారి మీద పడ్డది. అనేక దేశాలు అనేక రాజ్యాంగాలు చదివి మనకు అనుకూలమైన రాజ్యాంగం, ఎందుకంటే మన కులాలు, మతాలు, రకరకాల సమస్యలు, జాతులు, వివిధ ప్రాంతాలు, దానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగం కావాలని చెప్పి అనేక దేశాల రాజ్యాంగాలు చదివి దీన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ఆర్టికల్ను కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరన్నా అబ్జెక్షన్స్ ఉంటే వారికి పూర్తిగా వివరించి వారికి తెలియజేసిండు. దాన్ని ఎందుకు పొందుపరుస్తున్నామనేది మన అమెండ్మెంట్ ఉంటే మార్పులు చేర్పులు అనేక కష్టపడ్డాడు. కానీ కొందరు మూర్ఖులు అంటారు, ఏమంటారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయని లేదు, ఎంఎం రాయ్ రాసిండని. ఆ విధవలకు చెప్తున్న ఈ సందర్భంగా నేను, అంబేద్కర్ గారు ఆ కమిటీలో ఉన్నటువంటి అందరూ చెప్పారు మేమేం కష్టపడలేమని. నెహ్రూ చెప్పిండు, రాజేంద్ర ప్రసాద్ చెప్పిండు, అనేక మంది పెద్దలు చెప్పారు. ఈ కృషి కేవలం అంబేద్కర్ గారికే చెందుతుంది, మేమేం లేదు, ఆయన ఒక్కడే రాజ్యాంగాన్ని ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని రాసిండని చెప్తారు. కానీ మూర్ఖులు చూస్తాను నేను డిబేట్లలో చూస్తుంటే అంబేద్కర్ రాయలేదంటారు. ఆ విధవలకు చెప్తున్నాం ఈ సందర్భంగా. ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు ఆయనకు బీపీ ఉండే. ఆ బీపీ ఉంటే కాలు నొప్పుంటే కాలు దూలము పట్టుకొని ఇట్లా చివరిలో ఆ కాలు నొప్పి అవుతుంటే దూలం పట్టుకొని రాసిండు. అంత పెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చి నేను ఏంది, ఈ రాజ్యాంగం కేవలము ఎస్సీలకే బీసీలకే అంటారు కొందరు. అది కూడా తప్పు. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము. మన రాజ్యాంగం ముఖ్యమైనది ఇదే చాలు, 3 చాలు. అందరికీ స్వేచ్ఛ ఉంది, సమానత్వం ఉంది, సౌభ్రాతృత్వం, సోదరభావం ఉన్నది. రిజర్వేషన్లు అంటే కులానికి ఎవరైతే అణచివేత గురయ్యారో, అట్రాసిటీ గురయ్యారో వాళ్ళకి ఇచ్చారు. విద్యాపరంగా ఎవరు గురయ్యారో వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు రిజర్వేషన్ల మీద ఇచ్చే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ 10% ఉద్యోగాలు అవకాశాలు ఇస్తున్నారు. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు కేవలం కులాలకు మతాలకు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ సమానంగా ఉండాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలని చెప్పి అనేక సంవత్సరాలు కష్టపడి ఇంత మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిండు. సో పిల్లలు ముఖ్యంగా మనము గవర్నమెంట్ స్కూళ్ళకి పోతున్నామంటే మన లేని కుటుంబాలే ఉంటాయి. మీకు ఆస్తులు లేవు కాబట్టి మీ ఉద్దేశం ఏంది, మీరు మంచిగా చదవాలి. చదువు ఒక్కటే మీ కుటుంబాన్ని ఉన్నత స్థానమే నిలుస్తుంది. కాబట్టి మీరు మంచిగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబానికి, మన గ్రామానికి మంచి పేరు తేవాలి. ఎందుకంటే మీలో ప్రతిభ ఉన్నది. మీ ప్రతిభను వెలికిదిచ్చే టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. ఎందుకంటే పిల్లలు మంచి ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే మీకు ప్రోత్సాహం, టీచర్లు మంచిగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మెయిన్ దృష్టి విద్య మీద పెట్టి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలిపిస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్.